అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః కురుడిత్యేవ విభావయే భవానీ. సూతకం. పురుడు, మైల. పురుడు వచ్చింది. పురుడు ఒక వ్యక్తికి పిల్లవాడు పుట్టినప్పుడు ఎవరెవరు ఆ పురుడిని పాటించాలి అంటే ఆ ఇంటి పేరు, ఆ గోత్రంతో ఉన్నవారు, అంటే గోత్రంతో ఉన్నవారు వేరువేరు ఇళ్ల పేర్ల వాళ్ళు కూడా ఒక గోత్రంతో ఉంటుంటారు, వాళ్ళు పాటించక్కర్లా. ఎందుకని అంటే ఈ గోత్రజులకు కొన్ని తరాలు అయిపోయిన తర్వాత పెద్దలు కూర్చొని ఆ వంశాన్ని వేరుగా చేసుకున్నాము అని ఒక ప్రత్యేక ప్రక్రియను నడిపిస్తారు. అలా నడిపించినప్పుడు వాళ్ళకి వీళ్ళకి గోత్రం ఒకటి కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఇంటి పేరు కూడా ఒకటి కావచ్చు, కానీ ఎన్నాళ్ళు అయిపోయింది వాళ్ళు విడిపోయి. అలాంటి సందర్భాలలో ఈ పురుడు, మైల అనేటువంటివి పాటించక్కర్లేదు. మనకు మన ఇంటి పేరు కలిగినటువంటి బంధువర్గీయుల్లో ఎవరికైనా పురుడు వచ్చినట్లయితే వాళ్ళు ఆ 10 రోజులు తప్పనిసరిగా పురుడు అనేటువంటి సూతకాన్ని పాటించాలి. అయితే అమ్మాయికి పురుడు వచ్చింది కదా, ఈ అమ్మాయికి తల్లిదండ్రులు ఉన్నారు. ఆ తల్లిదండ్రులు నిజానికి ఈ ఇంటి పేరు గలవాళ్ళు కాదు. అయినప్పటికీ వాళ్ళు కూడా ఒక 3 రోజులు పురుడు పాటించాలి. అలాగే మనకు మరణం సంభవించినప్పుడు ఏమవుతుంది, కొన్ని నియమాలు పెరుగుతాయి. ఇక్కడ ఉన్న దానికంటే అక్కడ నియమాలు పెరుగుతాయి. ఉదాహరణకి ఇంత క్రితం అనుకున్నట్లుగా పురుడు వచ్చినప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు పాటించాలి, కానీ ఆ అమ్మాయికి సంబంధించినటువంటి రక్త సంబంధీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పాటించక్కర్లా. కానీ ఈ మరణం అనేటువంటి సందర్భాలలో రక్త సంబంధీకులు కూడా పాటించే నియమాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి ఆ ఇంటి పేరు గలవాళ్ళు, ఆ బంధువర్గీయులుగా పేర్కొనబడిన వారందరూ కూడా 10 రోజులు మైలను పాటించాలి. కానీ వీళ్ళకి సంబంధించినటువంటి మేనమామలు, ఇంకొకళ్ళు అలా బంధువర్గీయులు ఉంటారు, అంటే రక్త సంబంధీకులు అని అర్థం. ఈ రక్త సంబంధీకులు కూడా దూరంగా ఉన్నప్పుడు 90 ఘడియలు, దగ్గరగా ఉన్నప్పుడు 3 రోజులు పాటించాలి. అంటే ఉదాహరణకి ఈ మరణించిన వ్యక్తికి సంబంధించిన ఏ మేనమామ గారో ఉన్నారు, అంటే ఇతను మేనల్లుడు అనమాట. మేనల్లుడు అంటే చెల్లెలు కొడుకు కదా. అటువంటి పరిస్థితులలో ఈతనికి కూడా రక్త సంబంధం ఉంది. అలాగే మేనమామ పోతే ఈతనికి రక్త సంబంధం ఉంది. అలాగే ఒక వ్యక్తి మరణించాడు, అతనికి ఒక అల్లుడు ఉన్నాడు, కూతురుంది. ఈ అల్లుడు కూతురు వంశం నుంచి వేరైపోయారు. ఈ వేరైపోయిన వాళ్ళిద్దరూ కూడా ఒక 3 రోజులు పాటించాలి. ఎందుకు? పిల్లకి రక్త సంబంధం ఉంది తండ్రితో. అతని యొక్క అంటే ఈ అమ్మాయికి భర్త ఉన్నాడు కదా, ఆ భర్త కూడా పాటించాలి. ఎందుకని? పిల్లనిచ్చిన మామగారు, పిల్లనిచ్చిన అత్తగారు అనే భావనతో. అంతకుమించి మరో విశేషం కూడా ఉందండి. రాజుగారు పోయారండి, రాజు తండ్రితో సమానం. అప్పుడేం చేయాలి? పాటించాలి, ఈ మైలను పాటించాలి. గురువుగారు పోయారండి, మంత్రం ఉపదేశించిన గురువుగారు పోయారు, పాటించాలి, మైలను పాటించాలి. అంటే అక్కడ మీకు రక్త సంబంధం ఏం లేదు, ఇంటి పేరు ఒకటి కాదు, అయినప్పటికీ పాటించాలి. ఏమిటా సంబంధం అంటే గురు సంబంధం. గురువు కూడా తండ్రి వంటి వాడే, రాజు కూడా తండ్రి వంటి వాడే. కాబట్టి ఇలా కొన్ని ప్రత్యేక నియమాలు కూడా ఉంటూ ఉంటాయి. ఇంకా విశేషించి మనం అమావాస్య నాడు తర్పణాలు ఇచ్చేటప్పుడు గురువుకి తర్పణాలు ఇవ్వాలి, అలాగే మనకి ప్రభువుకి తర్పణాలు ఇవ్వాలి. ఎవరైనా
ధనము అధికంగా ఇచ్చి పోషించిన వారుంటే వారికి కూడా ఇవ్వాలి. ఇవన్నీ ఏమిటి అంటే కృతజ్ఞతారూపకమైనవి. కృతజ్ఞత లేకపోతే ఏమవుతుందండి? కృతజ్ఞే నాస్తి నిష్కృతి. కృతజ్ఞత లేనివానికి, కృతజ్ఞుడైన వానికి అంటే చేసిన మేలు మరిచిన వాడికి నిష్కృతి లేదు, అంటే ప్రాయశ్చిత్తం లేదు అని చెబుతోంది శాస్త్రం. విశేషం ఏంటంటే ఈ మధ్యకాలంలో కృతజ్ఞతాభావం లేని వారికి ఏమవుతోంది అనే దాని మీద ప్రత్యేకమైన ఒక పరిశోధన జరిగింది. ఆ పరిశోధనలో తేలిన విషయం ఏంటో తెలుసా? ఎవరైతే కృతజ్ఞత లేకుండా ఉంటారో వాళ్ళకి అనారోగ్యములు తగ్గవటండి. అర్థం ఏంటి? వారిలో పాపం మిగిలిపోయింది, ఆ పాపం పోవట్లేదు, పోయే మార్గం లేదు. పాపం ఏమవుతుంది? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే, వ్యాధి రూపంలో బాధిస్తుంటుంది. అందుకని ఎవరికైతే కృతజ్ఞతాభావం ఉంటుందో, అంటే చేసిన మేలును గుర్తుంచుకునే లక్షణం ఉంటుందో వారిలో అనారోగ్యాలు తొందరగా తగ్గుతున్నాయి. ఇది కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా. అందుకని ఈ కృతజ్ఞతారూపకమైనటువంటి మైల పాటించడం కూడా ఉంటుంది. పురుట్లో ఇవన్నీ ఉండవండి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ బంధువర్గీయుల్లో కూడా ఇప్పుడు అమ్మాయి కూతురు అంటే అమ్మాయి మరణించిన వ్యక్తికి అమ్మాయి, ఆ అమ్మాయికి ఇంకో కూతురు ఉంది. ఇలాంటి వంశాలను కనుక మనం గమనించినట్లయితే అవన్నీ రక్త సంబంధం కలిగినవే కదా. అలాంటి రక్త సంబంధం ఉన్నప్పుడు కూడా 3 తరాల వరకు వాటిని పాటించాలండి. ఆ 3 రోజులు అనేటువంటి దాన్ని పాటించాలి దగ్గర ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు అమ్మాయి ఇంకో ఇంటికి వెళ్ళిపోయినా సరే ఆ అమ్మాయి పాటించాల్సి వస్తుంది. రక్త సంబంధం ఉంది కాబట్టి తాతగారు మరణించినా సరే మనవరాలు పాటించాల్సి వస్తుంది. 3 తరాల వరకు లాగా ఉంటాయి ఇవి. ఆ నియమాలని కొంచెం విశేషంగా తెలుసుకుని బంధువర్గీయుల్లో ఎవరు మరణించినా అది బాధాకరం కాబట్టి దాన్ని తెలుసుకుని దానికి మనం పాటించాలా లేదా అనే సంశయాన్ని తీర్చుకోవాలి. మొదట విశేషం ఏంటంటే మరి 90 ఘడియలు అనే కార్యక్రమం ఉంటుంది. అదేమిటి అంటే 3 రోజులు దగ్గర ఉన్నప్పుడు పాటించాలి. అంటే ఏమిటి? శవాన్ని చూడడము, కూడా ఉండడము లాంటివి చేసినప్పుడు. ఎక్కడో పొరుగుళ్ళో ఉన్నారు, వెళ్ళే తీరిక లేదు, వెళ్ళటం లేదు. అటువంటి సందర్భంలో వాళ్ళు అక్కడున్న వాళ్ళు కూడా ఎన్ని రోజులు పాటించాలి అంటే ఈరోజు విన్నారనుకోండి, ఈరోజు విన్నాక మరుసటి రోజు అంటే ఈరోజు విన్నారు కాబట్టి ఈరోజు రాత్రి 2 గంటల లోపులో కనుక విన్నట్లయితే ఈరోజు విన్నట్టు లెక్క. ఈరోజు కూడా లెక్కలోకి వస్తుంది. 2 గంటలు అంటే సుమారుగా చెప్పిన మాట అది. దానికి కాలపరిమితి ఎలాగంటే ఈ నియమాలకు పురుడు కానీ మైల కానీ నియమాలకు కాలపరిమితి ఎలాగంటే సూర్యాస్తమయం దగ్గర నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉన్న కాలాన్నంతని కూడా 3 భాగాలు చేసి 2 భాగముల కాలాన్ని గత రోజులుగాను, 2 భాగాలు దాటిన తర్వాత 3వ భాగం కాలాన్ని తరువాతి రోజుగాను పరిగణన చేస్తారు. అర్ధరాత్రి 12 గంటలతో రోజు మారదండి. ఇక్కడ ఆ కాలాన్ని మనం 2 భాగాలుగా గుర్తించాలి. ఆ 2 భాగాల లోపులో కనుక మనకి విషయం తెలిసినట్లయితే ఈ రోజు ఒక రోజుగా లెక్కించబడుతుంది. ఆ తర్వాత తెలియడమే కాదు, మరణించడం కూడా. అంటే ఈ రాత్రి 2 గంటల లోపులో కనుక మరణించినట్లయితే ఈరోజు మరణించినట్లు లెక్క. అది తెలిసింది అన్నప్పుడు ఆ తెలిసినప్పటి నుంచి దాన్ని లెక్కలోకి పెడతారన్నమాట. సరే, ఆ తర్వాత మరణించారు వ్యక్తి అంటే 2 గంటల తర్వాత మరణించారు అంటే ఆ రోజు మరణించినట్టు లెక్క, కాబట్టి ఆ రోజు లెక్క అవుతుంది. అలా ఒక రోజు అయింది. 2వ రోజున పొగలంతా ఉపవాసం ఉన్నట్లయితే ఏమీ తినకూడదు. మామూలు ఏకాదశి ఉపవాసం అయితే పలహారమైనా చేయొచ్చు. ఈ ఉపవాసానికి ఏమీ తినకూడదు. ఏమీ తినకుండా రాత్రి వరకు ఉన్నట్లయితే రాత్రివేళ నక్షత్రాలను చూసి స్నానం చేసి పరిశుద్ధిని పొందిన తర్వాత అప్పుడు భోజనం చేయవచ్చు. అలా అంతసేపు ఉపవాసం ఉండకూడదండి, మా ఆరోగ్యం సహకరించదు అంటారా? ఏం చేయాలి? ఈరోజు ఒకరోజు, రేపు ఒకరోజు అయిపోయిన తర్వాత ఎల్లుండి ఉదయం స్నానం చేయాలి. అంటే ఇప్పుడు 2 రోజులు అయిందనమాట. దూరంగా ఉన్నవాళ్ళు 2 రోజులు పాటించినట్లయింది, దగ్గరగా ఉన్నవారు 3 రోజులు పాటించినట్లయింది. అలా కనుక పాటించినట్లయితే మనకు ఆ
శరీర రక్త సంబంధం అనేటువంటి దానివల్ల వచ్చేటువంటి ఆశోచాన్ని తొలగించుకున్నట్లు అవుతుంది. లాగా మరి పాటించకపోతే ఏమవుతుందండి? పాటించకపోతే దోషం పెరుగుతుంది. అంటే వాళ్ళు తమ జీవితంలో చేసేటువంటి మంచి పనులు కానీ ఏవైనా పనులు కానీ ఆశౌచంతో చేసినట్టు అవుతుంది. ఆశౌచం వదిలిపెట్టదుగా. ఆశౌచం వదిలిపెట్టకపోతే ఆశౌచంతో పనులు చేస్తే వాటి వల్ల పుణ్యం ఎలా వస్తుందండి? రాదుగా. అందుకని మనకి ఆశౌచంలో పూజాధికమే చేయకూడదు అంటుంటే ఆ ఆశౌచాన్ని పాటించకపోతే ఏమైనట్లు అంటే జీవితాంతము వాళ్ళు పూజకు అర్హులు కాకుండా పోయినట్లు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నేనేం తప్పు చేయలేదండి, నేను మామూలుగా పూజాధికం చేసుకుంటున్నాను కానీ ఫలితం రావట్లేదండి అంటుంటారు చాలామంది. ఎందుకు రాదు అంటే ఎప్పుడో ఇటువంటి పని చేసి ఉంటాం కాబట్టి మనం ఆశౌచంతో ఉన్నాం కాబట్టి పుణ్యం చేసేటువంటి అవకాశం లేకుండా ఉన్నాం లాగా మనం అర్థం చేస్తాం. ఇక ఈ నియమాల్ని పాటించేటప్పుడు మనకు ఈ ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనవచ్చా పాల్గొనకూడదా? మానసికంగా చేసుకుని తీరాలండి. ఎందుకోసం అంటే జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒక మహాత్ముడి దగ్గరికి ఓ శిష్యుడు వెళ్ళాడు. స్వామి, నేను జపం చేసుకునేటువంటి సిగరెట్ తాగచ్చా అండి అని అడిగాడు. అడిగితే రేయ్ బుద్ధి ఉందా లేదా నీకు, అదేం ప్రశ్న అసహ్యంగాను అని ఆయన కేకలేశారు. రెండో శిష్యుడు వెళ్ళాడు. కొంతసేపు అయిన తర్వాత, స్వామి నేను సిగరెట్ తాగేడు జపం చేసుకోవచ్చా అండి అని అడిగాడు. చేసుకోవాలరా, చేసుకోలేకపోతే ఆ సమయంలో చచ్చిపోతే ఎవరు కాపాడతారా నిన్ను అని కేకలేశాడు ఆయన. తాత్పర్యం ఏమిటి అంటే జపమునకు మనం ప్రాధాన్యం ఇచ్చినటువంటి సమయంలో మిగిలినటువంటి వేషాలు పనికిరావు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్న సమయంలో ఎవరికీ ప్రవేశం ఉండదు లాగా. అదే ఎవరితో మాట్లాడుతున్నా ముఖ్యమంత్రి గారికి ప్రవేశం ఉండదా అండి? ఉంటుందిగా. అలాగా మనం ఏ పని చేస్తున్నా జపం మాత్రం ఆహ్వానించవచ్చు. అంటే ఆ సమయంలో కూడా జపం చేయాలి అని అర్థం. వినడానికి బాగుండదు కానీ ప్రశ్న వస్తుంటుందండి. ఎలా ఉంటుందంటే, మా నాన్నగారిని ఎవరో ప్రశ్నించారు, ఏమండి మల విసర్జనకి వెళ్ళినప్పుడు గమ్మున నామాలు మంత్రాలు వచ్చేస్తున్నాయండి నోట్లో నుంచి, ఏం చేయాలి? తప్పు కదా. తప్పు కాదు నాయన, ఎందుకంటే అది అపవిత్ర సమయం నువ్వు అనుకుంటున్నావు. కానీ అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా, అపవిత్రుడైనా పవిత్రుడైనా ఏ అవస్థలో ఉన్నా స్మరేతు పుండరీకాక్షం, పుండరీకాక్షుని స్మరించినట్లయితే స బాహ్య అభ్యంతర శుచి, బయట లోపల కూడా వాడు పరిశుద్ధుడవుతాడని చెబుతోంది శాస్త్రం. కాబట్టి వాడు శుద్ధుడే ఆ స్మరణ చేస్తే. కాబట్టి ఆ సమయంలో కూడా చెయ్యాలి. ఎందుకు చేయాలి? ఆ సమయంలో ప్రాణం పోయిన వాడు కూడా ఉన్నారండి లోకంలో. మరి ఆ సమయంలో ప్రాణం పోతే ఎలా? ఎవరు కాపాడతారు నిన్ను? కాబట్టి ఆ సమయంలో అయినా సరే చెయ్యాలి మానసికంగా, ఎందుకంటే మనసుకి అపవిత్రత లేదు కాబట్టి అని చెప్పారు. అంతేకాదండి, మనకి మరికొన్ని సందేహాలు వస్తుంటాయి. ఏమిటది? ఏకాదశి నాడు ఉపవాసం ఉండొచ్చా ఉండకూడదా? సామాన్యంగా మనం కృష్ణాష్టమి, శ్రీరామనవమి ఇత్యాదికంలో మనం ఏం చేస్తాం? ఉపవాసం ఉండి ఆయా పూజాధికారాన్ని నిర్వర్తించుకుంటూ ఉంటాం, అంతే కదా. ఇప్పుడు పురుట్లో ఉన్నాడు వ్యక్తి, పూజ చేయకూడదుగా. అందుకని ఆ సమయంలో ఉపవాసం ఉండాలా వద్దా? ఉండాలండి. ఉపవాసం ఉండి ఆ స్మరణ చేసుకోవాలి. ఆ మడి వాడికి పనికొస్తుంది. అలాగే రజస్వలైనప్పుడు ఏకాదశి వచ్చింది, ఉపవాసం ఉండాలా వద్దా? ఆ 3 రోజుల్లో కూడా ఉపవాసం ఉండాలి. ఎందుకు ఉండాలి? ఉపవాసం ఉండడం అనేటువంటిది ఆ రోజుల్లో ఏకాదశి రోజున కనుక ఆహారం తీసుకున్నట్లయితే, మామూలు అన్నం తిన్నట్లయితే ఏకాదశ్యాం అఘం భుంక్తే, పాపం తిన్నట్లు అర్థం. కాబట్టి ఉపవాసం ఉండాలి. అంటే దీన్ని బట్టి ఏమిటి అర్థమవుతుంది? పురుట్లో కానీ రజస్సులుగా ఉన్నప్పుడు కానీ మైలలో కానీ ఏకాదశి వచ్చినా, శ్రీరామనవమి వచ్చినా, శివరాత్రి వచ్చినా, కృష్ణాష్టమి వచ్చినా ఉపవాసం ఉండాలి. స్నానం చేయాలి, ఉపవాసం ఉండాలి. కానీ పూజ అనేటువంటి దానిలో పాల్గొనకూడదు. ఎందువలన అంటే అక్కడ పూజా మందిరానికి అపవిత్రత మనం కలిగించకూడదు కాబట్టి. మరి పూజ చేసుకోవాలా వద్దా? చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? లోపల చేసుకోవాలి. దాన్నే అంటారు అంతర్యాగ సమారాధ్య బహిర్యాగ సుదుర్లభ. అంటే మనము లోపల చేసేటువంటి
మానసికంగా చేసేటువంటి ఏ పూజ అయితే ఉందో ఆ పూజతో ఎక్కువ సంతోషిస్తుందండి అమ్మవారు. బాహ్యమైనటువంటి పూజ వల్ల కంటే ఆంతరికమైన పూజ వల్ల, లోపల చేసుకునే పూజ వల్ల ఆవిడ సంతోషిస్తుంది. ఎందుకు ఆలోచించండి. చాలామంది అంటుంటారు, మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెడతామండి, ఒక్క నిమిషం అక్కడ అట్టే పెడతారు, అట్టే పెట్టరు, కొన్ని సెకండ్లే అట్టే పెడతారు. ఆ అట్టే పెట్టిన సెకండ్లో కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటూ ఉంటారు. చూసే కాస్త చూడొచ్చు కదండి అంటూ ఉంటారు. అది నిజం కాదండి. ఎందుకు కాదు ఆలోచించండి. అసలు కళ్ళు మూసుకుని వీడు ఏం చేస్తాడండి వాడు తెలుసా? కొంతమంది ఎవరో కళ్ళు మూసుకున్నారు కదా నేను మూసుకున్నాను అనేవాళ్ళు వేరు. అసలు కళ్ళు మూసుకోవడం ఎందుకు? అక్కడ ఎదురుగుండా ఒక స్వరూపం ఉంది. ఆ స్వరూపం విగ్రహంగా మనకు కనిపిస్తోంది. ఆ విగ్రహానికే చైతన్యం వచ్చి ఆకృతి వచ్చి మనిషిగా ఆయన మనని అనుగ్రహించడానికి తన కనులతో చూచి ఆశీర్వదిస్తున్నాడు అన్న భావనను మనసులో నిలుపుకోవడం కోసం ఎదురుగుండా చూసినటువంటి రూపాన్ని ప్రాణవంతమైన రూపంగా, విగ్రహంగా కాకుండా ఒక వ్యక్తిగా, సాక్షాత్తు దైవమే దిగి వచ్చినట్టుగా ఆ రూపాన్ని మనసులో భావన చేయడం కోసం ఆ సమయంలో కళ్ళు మూసుకుంటారు. అదే అంతర్యాగం అంటే. ఉదాహరణకి మీరు అమ్మవారికి నివేదన చూపిస్తున్నారు. నివేదన చూపిస్తున్నప్పుడు ఇలా చూపిస్తుంటే పదార్థం అక్కడే ఉంది, విగ్రహం అక్కడే ఉంది. అదే మీరు కళ్ళు మూసుకుని అలా సమర్పిస్తున్నప్పుడు ఆమె ఎదురుగుండా సాకారంగా ఉంది. ఆ సాకారంగా ఉన్న వ్యక్తికి మీరు పదార్థాన్ని అందిస్తున్నారు. ఆమె తింటోంది, నవ్వుతోంది, మధ్యలో మంచినీళ్ళు అందిస్తున్నారు. ఇదండి అంతర్యాగం అంటే. అంటే అక్కడ సజీవమూర్తిని భావన చేయడము అంతర్యాగం. కాబట్టి మీరు ఈ పురుట్లో కానీ మైలలో కానీ అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు మానసికంగా పూజ చేసుకున్నట్లయితే దాన్ని అంతర్యాగం అంటారు. అది ఎల్లవేళలా చేసుకోవచ్చు, తప్పులేదు, చాలా మంచిది, చేసి తీరాలి. మామూలు పూజ కంటే ఇది చాలా విశిష్టమైనది కూడా, కాబట్టి చేయాలి. అంతేకాదండి, గ్రహణం వచ్చిందండి, ఏం చేయాలండి అంటే ఈ చెప్పినటువంటి ఆశౌచాలన్నిటిలోనూ కూడా గ్రహణ స్నానం చేయాలి. గ్రహణం అయిన తర్వాత ఆ మంత్రాలన్నిటినీ మానసికంగా స్మరిస్తూ ఉండాలి. స్మరించకపోతే ఏమవుతుంది? ఆ మంత్రాలకు ఆశౌచం పట్టుకుంటుంది. ఉదాహరణకి గ్రహణ సమయంలో మనకు ఉపదేశం ఉన్నటువంటి మంత్రాలను జపించకపోయినట్లయితే ఆ మంత్రాలు మీ తర్వాత ఫలించవు. కాబట్టి ఏం చేయాలి? గ్రహణం సమయంలో పట్టు స్నానం చేయాలి, జపం చేసుకోవాలి, తర్వాత విడుపు స్నానం చేయాలి. ఆ విధమైనటువంటి కార్యక్రమాలు తప్పనిసరి. అది ఆశౌచంతో ఉన్నవాళ్ళు మిగిలిన వాళ్ళు ముట్టుకోకూడదు. ఆ సమయంలో ముట్టుకోకుండానే తమ జపాలు తాము చేసుకోవాలి. మానసికంగా తమ దానాలు తాము చేసుకోవచ్చు. అయితే భౌతికంగా దానాలు చేసేటప్పుడు మైలలో ఉన్నవాళ్ళు దానం చేస్తే ఎవరూ స్వీకరించడానికి రారు. అదే పురుట్లో ఉన్నవారు దానం చేసినప్పుడు కూడా స్వీకరిస్తారు, తప్పులేదు, ముట్టుకున్నా తప్పులేదు కదా. అందుకని అయితే ఈ మైలలో ఉన్నవాళ్ళు దానం చేయాల్సి వస్తే ఏం చేయాలి? పుచ్చుకునే వాళ్ళు ఉండరు కదా అన్నప్పుడు మానసికంగా నేను ఈ పదార్థాన్ని ఈ వ్యక్తికి, ఈ వ్యక్తిలో ఉన్న దైవానికి ఇస్తున్నాను అని భావన చేస్తూ ఆ పదార్థాన్ని అక్కడ ఉంచినట్లు భావన చేయాలి. వీలైతే పదార్థాన్ని ముట్టుకుని పెట్టచ్చు, అంటే ఏ బెల్లమో ఉందనుకోండి పెట్టచ్చు, తప్పులేదు. కానీ ఏ బట్టలో ఉన్నాయనుకోండి, ఆ బట్టల్ని మైలలో ఉన్నప్పుడు ముట్టుకోరు కదా. అందుకని ఆ సమయంలో మానసికంగానే వస్త్రం ఇచ్చినట్లుగా భావన చేయవచ్చు. ఇలా మనకు ఆ నియమముల యొక్క స్వరూపం తెలిస్తేనే మనం ఆచరణలో పెట్టగలుగుతాం. లేకపోతే గ్రహణం వచ్చిందండి, పురుట్లో ఉన్నాం కదా అని జపాలు మానేశామండి అంటే ఎవరు కాపాడుతారు? మైలలో ఉన్నామండి, గ్రహణంలో జపాలు ఎలా చేసుకుంటామండి, చేయకూడదు కదండి, అందుకని మానేశామండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ చేయకూడదు కాదు, చెయ్యాలి. అలాగే ఉపవాసం ఉండాలి, మానసిక పూజలు చేసుకోవాలి మన ఉద్ధరణ కోసం. మైలలో ఉన్నప్పుడు ప్రాణం పోదు అనేటువంటి ధైర్యం ఏమైనా ఉందా ఎవరికైనా? కాదుగా. పోయే ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదుగా. మరి అటువంటప్పుడు మైలలో ఉండగా ప్రాణం పోతే భగవత్స్మరణ చేయకూడదు, మంత్రం చేయకూడదు, జపం చేయకూడదు అని కనుక మడిగట్టు కూర్చుంటే ఎవరు కాపాడతారండి? అందుకని సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ భగవత్స్మరణ తప్పదు, మానసిక మంత్రోచ్చారణ తప్పదు.
అది చేసుకుంటూనే ఉండాలి. దానికి అపవిత్రత లేదు, అంతా పవిత్రమే. దాన్ని స్మరిస్తేనే పవిత్రం. కాబట్టి మనం చేసుకునేటువంటి కార్యక్రమాలు మనం చేసుకోవాలి. అలాగే ఏకాదశి ఉపవాసం కానీ, శ్రీరామనవమి ఉపవాసం, గ్రహణాదులకు ఉపవాసం, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఆచరించాలి. ఇప్పుడు ఇంతకీ ఏం తేలింది అంటే, మేనమామ మొదలైన సంబంధాలు ఏవైతే ఉన్నాయో, రక్త సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి పురుట్లో వర్తించవు. ఇంటి పేరు ఒకటి కావడం, గోత్రం ఒకటి కావడం అనే ఒక్క బంధువర్గీయులు అన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ఒక్క విశేషం ఏంటంటే అమ్మాయి తాలూకు తల్లిదండ్రులకు వర్తిస్తుంది. కానీ మిగిలినటువంటి మరణించినప్పుడు సంభవించిన మైల ఉంది చూశారు, అది మేను అంటే శరీరం అని అర్థం అనమాట. మేనుతో ఉండే బంధం గలవాళ్ళు అంటే రక్త సంబంధీకుల్లో కూడా 3 తరాల వరకు వర్తిస్తూ ఉంటుంది. దీన్ని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుని పాటించడం ధర్మం. అయినప్పటికీ ఈ పురుటిలో కానీ మేలులో కానీ ఉపవాసాధికం మానకూడదు, మానసిక జపాధికం మానకూడదు, సంధ్యావందనాధికము కూడా పైకి అర్ఘ్యప్రదానం వరకు మానకూడదు. తర్వాత కార్యక్రమం అంతా మానసికంగా చేసుకోవచ్చు. ఈ విషయాలు కనుక మనకు అవగాహనలో లేకపోయినట్లయితే మానేస్తుంటాం. ఎలాగా పూజ చేయకూడదు కదా, ఉపవాసం అక్కర్లేదు అనేసుకుంటాం. కాబట్టి ఆ నియమాలను బాగా అర్థం చేసుకుని మనం ధార్మికమైనటువంటి పరిణతికి కనుక వచ్చేటువంటి ఉపవాసాధికాన్ని కానీ, జపాధికాన్ని కానీ, లోపల చేసేటువంటి పూజాధికాన్ని కానీ మానకూడదు అనే విషయాన్ని మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. అది మన కోసం గుర్తుపెట్టుకోవాలి. అందువలన ఆ ధర్మం యొక్క స్వరూపాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి.